అరబ్లో జరిగినటువంటి యథార్థమైన గాథ. ఒక మస్జిద్ ఇమాం అన్నాడు. ఎవరు? మస్జిద్ ఇమాం. మస్జిద్ ఇమాం ఉండే మస్జిద్ పక్కనే రోడ్డు ఉండేది. ఆ రోడ్లో ప్రతిరోజు బస్సు నడిచేది. ఫర్ ఎగ్జాంపుల్ మన కబేళ మార్కెట్ దాకా అనుకోండి. రోజు మసీదు మీదుగా, అంటే మసీదు పక్కనే వెళుతూ ఉంటుంది బస్సు. వస్తూ ఉంటాడు. పేష్మాంగూరు కూడా వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఒకరోజు నమాజ్ ముగిసిన పిమ్మట పేష్మాం గారు బస్సు ఎక్కారు. తన యొక్క పని నిమిత్తం మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్లో తిరిగి మళ్ళీ అదే బస్సు ఎక్కాడు. ఎందుకంటే ఈ రూట్లో రావాలంటే అదే బస్సు. విషయం ఏంటంటే బస్ ఓనర్ కమ్ డ్రైవర్, అంటే బస్సు నడిపేటువంటి డ్రైవరే ఓనర్ కూడా. టికెట్ కొట్టాడు. ఎక్కడి దాకా అంటే భవానీపురం. టికెట్ కొట్టాడు. టికెట్తో పాటు రావాల్సినటువంటి చిల్లరతో ఎగస్ట్రాగా ఒక 20 పైసలు ఇచ్చాడు. ఎంత? 20 పైసలు. చూశాడు. చూస్తే వాస్తవంగా 5 రూపాయలు రావాల్సింది ఇప్పుడు పైసలు లేవులేండి, అర్థం కావడం కోసం చెప్తున్నాను. 25 రూపాయలు వాపసు రావాలనుకోండి, 5 రూపాయలతో పాటు 20 పైసలు ఎక్స్ట్రా ఉన్నాయి. సీట్లో కూర్చున్నాడు. లెక్కేసుకుంటే 20 పైసలు ఎక్స్ట్రా ఉంది. ఇమాం గారు ఏమనుకుంటున్నాడంటే, 20 పైసలు ఇతడు నాకు ఇచ్చాడు, ఇవి నావి కాదు కదా, వీటి గురించి అల్లా దగ్గర నేను ఏ సమాధానం చెప్పాలి అని చెప్పేసి మనోవేదన పడుతున్నాడు. మరొకటి అంటుంది, వాడు వానరు, బస్సు వాడిది, 20 పైసలు పెద్ద లెక్క అంటావా, వేసుకో జేబులో. సాధారణంగా చూడండి, ప్రతి మనిషిలో కూడా ఇలాంటి ఆలోచన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది, ఎవడో లేడు, దురాత్మ ఏముంటుందంటే శైతాను ప్రేరణ. ఆండ్రాయిడ్ ఫోన్ గెలాక్సీ చాలా బాగుంది, కానీ అల్హమ్దులిల్లాహ్ సదాత్మ ఏముంటుంది, పొరల సొమ్ము పాము వంటిది, దొంగతనం చేయకూడదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? నీది కానప్పుడు ఎలా వేసుకుంటావు? 1 కోటి రూపాయలు పెట్టిన దాని వైపు చూడడు వాడు విశ్వాసి, ముస్లిం, మోమిన్, ముత్తకి. అల్హమ్దులిల్లాహ్. తనది కానప్పుడు కొండంత బంగారం ఉన్న దాని వైపు చూడడు. కల్పమైనటువంటి విశ్వాసి ఒక మునాఫిక్, ఒక ముష్రిక్, పరాయి వాడు దాన్ని దొంగిలిస్తాడు. సోదరులారా, 20 పైసలు వచ్చేసింది. 20 పైసలు పెద్ద విశేషం ఏంటి? వానరు కదా వాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. 20 పైసలు ఏముంది? నీది కానప్పుడు 20 పైసలైనా, అది 10 పైసలైనా నువ్వేం చెబుతావు అల్లా దగ్గర? అతడిని దానికి ఇచ్చేసాయి అని మరో ఆత్మ. ఈ విధంగా అంతర్మతనం చెందుతున్నాడు. మార్కెట్ నుంచి బయలుదేరింది బస్, భవానీపురం వచ్చింది, మసీద్ దగ్గరికి వచ్చాడు. తాను దిగవలసినటువంటి ప్లేస్ కూడా వచ్చింది. ఫుడ్ బోర్డు దగ్గరకు వచ్చాడు. అంతరాత్మ అంటుంది, నీవు కానీ 20 పైసలు తీసుకెళ్తున్నావు, ప్రళయ దినం రోజున అల్లా సింహాసనం ముందు 20 పైసల గురించి నువ్వేం జవాబు చెబుతావు? 20 పైసలు ఏముంది లేదు, దాని గురించి కూడా ఇంతకు ఆలోచిస్తున్నావేంటి? దిగిపో అని దురాత్మ. 20 పైసలైనా అది అల్లా దగ్గర జవాబే, ఏ సమాధానం చెప్ప, నావి కాదు కదా అని. చివరికి అల్హమ్దులిల్లాహ్ సదాత్మతో అతను ఏం చేశాడంటే, నాది కానప్పుడు ఇది నాకెందుకు అని చెప్పేసి, డ్రైవర్ గారు నాకు మీరు ఇందాక ఇచ్చేటప్పుడు 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చారండి, తీసుకోండి అని ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా డ్రైవర్? పేష్మాం గారు, నేను 20 పైసలు నీకు ఎక్స్ట్రా ఇవ్వలేదు, కావాలని ఇచ్చాను. నేను ఎన్నో సంవత్సరాల బట్టి ఈ మసీదు మీదుగా పోతున్నాను, ఈ ముస్లింలను చూస్తున్నాను, నాకు ఈ ధర్మం నచ్చింది. లోకాలను దేవుడు ఒక్కడే నిజమైనటువంటి ఆరాధ్యుడు అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు నేను చూస్తున్నాను. మీ ఆచరణలన్నీ ప్రతిరోజు చూస్తున్నాను. దీని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అసలు మీ వైఖరి ఎలా ఉంటుందో, మీ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ ముందుండి నడిపించే పేష్మా మీరు కాబట్టి అసలు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి నేను 20 పైసలు మీకు ఎక్స్ట్రా ఇచ్చాను. మీరు ఈ 20 పైసల విషయంలోనే అల్లాకు భయపడ్డారంటే ఈ ధర్మం ఎంత ఉన్నతమైందో. పేష్మాం గారు, నన్ను కల్మా చదివించండి అనగానే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కల్మా చదివి అల్హమ్దులిల్లాహ్ అతడు విశ్వాసుల్లో చేరిపోయాడు. ఇమాం గారు ఫుట్బోర్డ్ మీద నుంచి నేల దిగారు. భారమైనటువంటి అడుగులతో, హృదయ భారంతో అడుగులు పడటం లేదు. ఏమనుకుంటున్నాడంటే, రాశాడు ఆయన కథనం, అల్లా నీ ధర్మాన్ని 20 పైసల కోసం తాకట్టు పెట్టేవాడిని, అల్లా
ఒకవేళ ఆ 20 పైసలు కనుక నేను ఇవ్వకపోతే జీవితాంతం అతడు ఈ ధర్మానికి దూరంగానే ఉండేవాడు, అందరినీ ఇదే గాట కట్టేసేటువంటి వాడు. అల్లా నన్ను క్షమించు అల్లా అని చెప్పేసి చేతులెత్తి ఏడ్చి దువా చేయటం ప్రారంభించాడు. అంటే సోదరులారా, నిన్ను సమాజం చూస్తుంది. నువ్వు టోపీ పెట్టి గడ్డం పెట్టి నువ్వు తాగే చుట్లు, తినే కైనీలు, ఎంసీలు, నువ్వు తిట్టే తిట్లు, నువ్వు అనవసరంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంది. తద్వారా అరే ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళనేమో. సోదరులరా, సున్నత్ అంటే పైన ఎర్ర టోపియో, నల్ల టోపియో, తెల్ల టోపియో, లేదు పచ్చ టోపియో పెట్టడం కాదు, పొడుగైన డ్రెస్సులు వేసుకోవడమో కాదు. నీ మాట, నువ్వు తల్లిదండ్రులతో సద్భావంతో మెలుగు, అది సున్నత్. నీ ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండు, అది సున్నత్. వడ్డీ వ్యాపారాలు, లంచాలు, వీటికి దూరంగా ఉండి, అది సున్నత్. అత్తమామలకు సేవ చేయి, అది సున్నత్. తల్లిదండ్రులకు సేవ చేయి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టు, వస్త్రహీనుడికి వస్త్రాన్ని చేతనైనంత. ఇవి సున్నతులు. అంతే తప్ప టోపీ పెట్టుకోలేదనో, పొడుగు సొక్కాలు వేసుకోలేదనో ఫత్వాలు జారీ చేయడం సోదరులారా, ఇవన్నీ కూడా చిన్న విషయాలు. సున్నత్ అల్హమ్దుల్లా పెట్టండి, ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ నిజ జీవితంలో నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు.